ఉగ్రవాదానికి, టెర్రరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ అనే చెప్పాలి. వాళ్ళ సైకోయిజం, వాళ్ళ టెర్రరిజం ఏ రేంజ్ కి వెళ్ళిపోయిందంటే యుద్ధం చేయడం చేతకాక, ఆ సోల్జర్స్ యుద్ధం చేయడం చేతకాక, ఫైట్ టు ఫైట్ చేయడం రాక అమాయకమైన ప్రజల మీద పడి టెర్రరిజం చూపించే ఒకే ఒక కంట్రీ అది పాకిస్తానే. ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చేసి ఈ రోజు అయితే బాంబులు అయితే వేయడం అయితే జరిగింది. దాదాపు 400 మంది చనిపోయారంట. అది కూడా ఇన్నోసెంట్ పీపుల్ మీద, ఒక ఒక హాస్పిటల్ మీద. ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలోని కబుల్లో ఏ పాపం తెలియని ఇన్నోసెంట్ పీపుల్స్ దాదాపు 2000 మంది అయితే ఉన్నారు. ఈ దాడిలో, ఈ బాంబుల దాడిలో వచ్చేసి దాదాపు 400 మంది తీవ్ర చనిపోవడం జరిగింది. అండ్ 250 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూలిపోయిందని చెప్పాలి. ఎదురుగా నిలబడి పోరాడే ధైర్యం లేక ఇలాంటి చేతకాని పని చేసి అది కూడా అర్ధరాత్రి పూట ఇలాగా వీళ్ళ మీద ఆ బాంబులు వేయడం అనేది మీ బుద్ధి మీరు చూపించుకున్నారా? ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు సైతం దీని మీద అయితే తీవ్రంగా అయితే ఖండిస్తున్నాడు. అంతేగాని ఎవరు లేని టైంలో నైట్ పూట అటాక్లు చేయడము, అది కూడా ఇన్నోసెంట్ పీపుల్ మీద. వీళ్ళు సోల్జర్తో ఫైట్ టు ఫైట్ చేయొచ్చు కదా, అది చేత కాదు. ఆ విషయంలో మనం ఓడిపోతామని తెలుసు. పాకిస్తాన్ కబుల్లో జరిగిన ఇది దారుణమైన పరిస్థితి విన్న తర్వాత ఈ పాకిస్తాన్ వాళ్ళు వరల్డ్లోనే ప్రతి ఒక్క కంట్రీ కూడా బ్యాన్ చేసేయాలి. ఎక్కడ కూడా వాళ్ళని అయితే అలో అయితే చేయకూడదు. అసలు ఇంతటి టెర్రరిజం బెడ్లో పుట్టి పెరుగుతున్న ప్రతి ఒక్కడు కూడా అసలు వేరే దేశంలో అడుగు పెట్టకుండా చేయాలి. ఏమంటారు మీరు? కింద కామెంట్ చేయండి.